నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము అప్‌కమింగ్ ట్రాన్సిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది. సో, ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి మనకి జనరల్‌గా నెలకొకసారి రాశి మారుతూ ఉంటారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే తులా రాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు. వ మనకి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మనకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. సో, మనకి రఫ్‌గా ఒక 10, 15 డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్‌లో, అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుందనమాట. సో, జనరల్‌గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి, రవి, కుజుడి యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఈ 2 గ్రహాలు మనకి జనరల్‌గా తెలిసిందేంటి అంటే, అగ్నితత్వం కలిగిన గ్రహాలనమాట. రవి అండ్ కుజుడు. సో, ఇప్పుడు రవి జనరల్‌గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే, మన తండ్రి, లేపోతే తండ్రి తరఫున వాళ్ళు, తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ కల్చర్‌లో ఉన్న లీడర్స్, మేనేజర్స్, బాసెస్, మన ఈగో, మన ఆత్మ, నైసర్గిక గ్రహం అన్నమాట. రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం గూడా సూర్యనారాయణ మూర్తి గాబట్టి, మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి? మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది గూడా మనకి రవి గ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా గవర్నమెంట్‌లో జాబ్స్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంటిటీస్‌కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే వస్తాయన్నమాట. అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్‌గా గూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు కుజుడికొచ్చేసరికి ఏంటి అంటే, కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము. అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము. కుజుడు జనరల్‌గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మనకి సైనికులు బార్డర్స్‌లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో, అలాంటి సోల్జర్స్ అందరూ కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనకి షెఫ్స్, హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉండే ఒక అహం, ఆ అహంకారంకి రవి కూడా కారణమవుతారు. యాస్ వెల్ యాస్ మనకి కుజుడు కూడా కారణమవుతారనమాట. నెగెటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్‌గా మనకది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా మనకేదైతే అగ్రెషన్ ఒస్తుందో, క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్‌గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుందనమాట. సో, మన బాడీలో ఉష్ణం ఎక్కువుండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి 2 గ్రహాలు కూడా కారణమవుతాయి. సో, ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్‌మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగెటివ్ సైడ్‌లో. అంటే మనకి 2 క్రూర గ్రహాలు అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్‌గా టెంపర్‌మెంట్ ఇష్యూస్, అతిగా కోపం రావడము, బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము, కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, హార్ట్‌కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి. అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటీటివ్‌నెస్‌ని తీసుకొస్తుంది. అంటే మనలో ఒక పోటీతత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్‌గా అక్కడ గూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్‌తో పాస్ అవ్వడము, ఇలాంటివి గూడా మనకి ఈ 2 గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుందనమాట. అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము, స్ట్రాటజిక్‌గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్ళడము. మనకి ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ 2 గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక హెల్తీ లివింగ్ లైఫ్ స్టైల్‌కి కూడా మనకి ఈ 2 గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి. మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ 2 గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్‌గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి 8వ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి, ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సడెన్‌గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము, అది మన పర్సనల్ లైఫ్‌లో అవ్వచ్చు, లేకపోతే మనకి
గ్లోబల్ లెవెల్‌లో ఏదన్నా సడెన్‌గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో, మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది. డీప్‌గా మనం ఏదైతే భూమిలో పాతిపెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది. అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్రం అవ్వచ్చు, టారో రీడింగ్ అవ్వచ్చు, ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి. అది కాకుండా సడెన్‌గా వాల్కనోస్ ఇరప్షన్ అవ్వడము, భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము, రీసెర్చ్‌కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళుంటే గనక, వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్‌గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ 2 గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతోని ఏమవుతుందంటే 2 అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్‌గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్‌మెంట్, సోల్జర్స్‌కి సంబంధించి, గవర్నమెంట్ బాడీస్‌కి సంబంధించి, గవర్నమెంట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయన్నమాట. వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్‌ని బట్టి. సో, ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందనేది మనము విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్‌షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి లేదా వృశ్చిక లగ్నం వాళ్ళకి ఈ రవి కుజుల యొక్క కలయిక లగ్నంలో జరుగుతుంది. అంటే వృశ్చిక రాశిలోనే జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే కుజుడు లగ్నాధిపతి, షష్టాధిపతి అండ్ రవి వచ్చేసి దశమాధిపతి. సో ఇలాంటి కాంబినేషన్ ఏర్పడినప్పుడు ఏంటంటే లగ్నంలోకి ఎప్పుడైనా సరే రవి సంచారం జరిగినప్పుడు లేదా లగ్నాధిపతి సంచారం జరిగినప్పుడు తెలియని ఒక రేడియన్స్ వస్తుందన్నమాట. ఒక రకమైన గ్లో వస్తుంది వృశ్చిక రాశి వాళ్ళ పర్సనాలిటీలో కొద్దిగా రిఫైన్మెంట్ రావడానికి. అంటే కొంచెము ఓవర్ అంబిషియస్ ఎక్కువ అవ్వడం. అంటే నేను ఏదైనా సాధించగలను అనే ఒక ఆత్మవిశ్వాసం రావడము. దాన్ని బట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము. ఇదివరకు కూడా కొద్దిగా డల్‌గా ఉండి ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాను అని అనుకున్న వాళ్ళ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ట్రాన్సిట్ మీకు చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. మీరు ఫిజికల్‌గా ఎక్కువ మూవ్ అవ్వడానికి కనిపిస్తుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడము, హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడము, హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఎక్కువ ఫోకస్ అయిపోవడము. అండ్ దశమాధిపతి లగ్నంలో ఉండడం కూడా ఇది ఒక రకంగా రాజయోగంగా కూడా చెప్పుకోవచ్చు. లగ్నాధిపతితో కలిసి ఉండడం కాబట్టి, మీరు ఆటోమేటిక్‌గా ఇప్పటివరకు కూడా మీరు ఏదైతే ఒక గుప్తంగా నేను ఒక రూమ్‌లో లాక్ వేసుకొని ఉంటాను అని అనుకున్న వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో సడెన్‌గా మీకు తెలియకుండా మీరు పబ్లిక్ లైఫ్‌లోకి రావడము, అందరు మిమ్మల్ని నోటీస్ చేయడము, వర్క్ ప్లేస్‌లో గూడా మీరు చాలా సైలెంట్‌గా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే గనక, ఈ ట్రాన్సిట్ వల్ల ఏంటంటే మీకంటూ ఒక గుర్తింపు రావడము, ఏదైనా వర్క్ చేయడం వల్ల మీకు మీ మేనేజర్స్ నుంచి మీకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ రావడము. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఈగో కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఆ ఈగోని ఎక్కువ బూస్ట్ చేయకుండా వీలైనంత మట్టుకు ఈగోని తగ్గించుకొని అహంకారాన్ని గనక మీరు తగ్గించుకొని, అందరితో కలిసిమెలిసి గనక మీరు వర్క్ వర్క్ వైస్‌గా మీరు చేసుకున్నట్లయితే గనక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ సిక్స్త్ లార్డ్ గూడా కుజుడు అవుతారు కాబట్టి, కొద్దిపాటిగా ఏమవుతుందంటే, హెల్త్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ మీరు ఎంత చేస్తున్నా, జిమ్‌కి వెళ్ళడము, హెల్త్ ఫిట్‌నెస్ ఫాలో అవ్వడము, లేపోతే మంచి డయట్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నా, సిక్స్త్ హౌస్ మనకి డైలీ రొటీన్‌గా గూడా చెప్తూ ఉంటాం గాబట్టి, ఈ అగ్రెషన్ ఎక్కువయినప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు నేనేదైనా సాధించగలను అనే ఒక ఆహ్, మైండ్ సెట్ ఒచ్చినప్పుడు, తొందరగా మీరు గొడవలకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. తెలియకుండా ఎవరినన్నా కొట్టేయడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అది కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండి డ్రైవ్ చేసుకోండి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గనక ఇప్పటివరకు డల్‌గా ఉన్న మూవ్‌మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు పాజిటివ్‌గా, ఫేవరబుల్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ మట్టుకు ఈ ట్రాన్సిట్ యొక్క బెనిఫిట్స్‌ని మీరు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇదివరకు హెల్త్ గురించి పట్టించుకోకపోయి ఉంటే గనక ఇది మీకు రైట్ టైమ్ అవుతుంది కాబట్టి మంచి డైట్‌ని ఫాలో అవ్వండి. హెల్త్ విషయంలో జాగ్రత్తగుండండి. గృహ వాతావరణంలో కూడా కొద్దిగా మంచి రిజల్ట్స్ ఫేవరబుల్‌గానే కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి
అవి కూడా మీకు బెనిఫిట్స్ పొందుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే గనక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోవడము, ఉగ్ర నరసింహ స్వామికి పూజలు చేయించుకోవడము, లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం అనే మంత్రంని గనక మీరు రెగ్యులర్‌గా చాంటింగ్ చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, రవికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కెరియర్‌లో స్టక్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకు మంచి ప్రమోషన్స్ రావడము, ఆ కెరియర్‌లో మూవ్‌మెంట్ అనేది కనిపించడము, కొత్త ఆపర్చునిటీస్ రావడము, ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం కూడా రెగ్యులర్‌గా చేసుకోండి.